మీరు కన్స్ట్రక్షన్ చూడండి, ఇది ఫీల్త్ టచ్ 10 acres లో 113 టోటలీ 113 విల్లాస్ అని. అలెక్సా ప్లీజ్ ఆన్ ద లైట్స్, అలెక్సా ప్లీజ్ ఆన్ ద ఏసీ. లైక్ మీరు జనరల్ గా మూవీస్ లో చూస్తూ ఉంటారు, జనరల్ గా ఒక హీరో ఇట్లా వచ్చేసి అందరికి ఇట్లా హాయ్ చెప్తూ ఉంటాడు. అదే కాన్సెప్ట్ తో మనం కూడా ఏంటంటే ఓపెన్ టచ్ టు స్మార్ట్ లివింగ్. సో నాకు చాలా బాగా అనిపించింది, ఇంకా ఎక్సైటెడ్ గా ఉంది. ఆల్రెడీ 20 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు, స్టే చేస్తున్నారు. సో ఎంటైర్ మన ప్రాజెక్ట్ లో 20 మెంబర్స్ ఉంటున్నారు అంటే దిస్ ఈస్ రెడీ టు మూవ్. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం, దిస్ ఈస్ రెడీ టు ఈట్. ఉన్నటువంటి ఒక ఫుడ్ ఎలా ఉంటుందో దిస్ ఈస్ రెడీ టు లివింగ్. స్విచెస్ లేకుండా మొబైల్ ఆపరేట్ తోటి. సో దీనికి ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఈ మొబైల్ యాప్ తోటి మనం దీన్ని మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ బటన్ ఉంది, దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటే లైట్ ఆఫ్, లైట్ ఆఫ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనము ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ విల్లా ప్రాజెక్ట్లో ఉన్నాము. ఇది వచ్చేసి మేడ్చల్ టౌన్కి ఆనుకొని ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనకు వివరాలు అందించడానికి మనతో పాటు వర్జీనియా సిటీ మేనేజ్మెంట్ వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో దానికంటే ముందుగా ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్ సార్. నైస్. సో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని మన వ్యూవర్స్ కి వాళ్ళకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. సో మన వ్యూవర్స్ కి కంప్లీట్ ఎంటైర్ ప్రాజెక్ట్ గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హాయ్ అందరికీ నమస్తే, నా పేరు చౌదరి. అయితే మనము ఈరోజు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎవరైతే సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలి అనుకున్నారో వాళ్ళకు అద్భుతమైన అవకాశం ఉంది. అది మీ ఛానల్ ద్వారా మేము తీసుకొస్తున్నాము. అయితే మేడ్చల్ టౌన్ కి దగ్గరలో ఎక్కడైనా అపార్ట్మెంట్ ఉందా అంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ మనకు అనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ అపార్ట్మెంట్ ధరకే విల్లా అనే కాన్సెప్ట్ మనం ఎందుకు తీసుకొచ్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక అపార్ట్మెంట్లో ఉండాలంటే మినిమం 1500 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, 2000 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, 1 CR నుంచి 1.5 CR మనం సిటీలో చూస్తూనే ఉన్నాం. అలాంటిది కేవలం ఈ రోజు ఉన్నటువంటి ఇంత డెవలప్మెంట్ అయినటువంటి మార్కెట్లో దట్ మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఎగ్జిట్ 6 కి వెరీ నియర్, జస్ట్ 2 minutes డ్రైవ్ లో మనకి మేడ్చల్ టౌన్ అండ్ మేడ్చల్ కోర్ట్ రోడ్ నుంచి ఎన్ రూట్ జస్ట్ 2 minutes డ్రైవ్ లో మన ప్రాజెక్ట్ లో రావచ్చు. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్ మనం ఎక్కడ ఉన్నాము, లొకేషన్ డెవలప్మెంట్స్ ఏంటి, సరౌండింగ్ కనెక్టివిటీ ఏంటి, సో దాని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. షూర్ అండి. అయితే మన ప్రాజెక్ట్ ముందుగా ఔటర్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ మనకి నియర్ బై ఎక్కడుంది, మేడ్చల్ ఎగ్జిట్ 6 అనేది మనకి నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఔటర్ రింగ్ రోడ్ 6 దిగిన వెంటనే మనకి రాబోయే 2-3 months లో మనకి ఒక ఫ్లైఓవర్ వస్తుంది. కాబట్టి వన్స్ మన ఔటర్ దిగిన తర్వాత ఫ్లైఓవర్ తీసుకుంటే నెక్స్ట్ కనెక్టింగ్ మేడ్చల్ కోర్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మనకి పిల్లర్స్ ఉన్నాయి రెడీగా. సో కొంచెం ఇప్పుడు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఆన్ వే జస్ట్ 2 to 3 months లో మనకి ఫ్లైఓవర్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ దెన్ గో ఫర్ మన ప్రాజెక్ట్ వెరీ నియర్. నైస్. సో ఈ విల్లా ప్రాజెక్ట్ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎంటైర్ 360 degrees. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందంటే, మేడ్చల్లో కేఎల్ఆర్ లేఅవుట్ అని చెప్పేసి ఒక 200 acres మెగా ప్రాజెక్ట్ ప్రీవియస్ మేడ్చల్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఈ ప్రాజెక్ట్ మెయిన్ స్పెషలైజేషన్ ఏంటంటే, మన ప్రాజెక్ట్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు, చుట్టూ ఆల్రెడీ విల్లాస్, సరౌండింగ్స్ డెవలప్మెంట్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ నియర్ బై అండ్ కండ్లకు ఐటీ పార్క్ ఆల్సో వెరీ నియర్. సో ఇలా నంబర్ ఆఫ్ మనం ఇక్కడ తీసుకోవాలి అంటే డెవలప్మెంట్ ఏమైనా ఉందా అనే క్వశ్చన్ మనం రేజ్ చేసే పాయింట్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. రైట్ నౌ మేడ్చల్ టౌన్కి అండ్ మేడ్చల్ టౌన్ మధ్యలోనే మన ప్రాజెక్ట్ ఉంది కాబట్టి తీసుకునే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వెరీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్కి మీరు తీసుకొచ్చారని చెప్పేసి ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. లొకేషన్ ఆల్సో గుడ్, ఎవ్రీథింగ్. సార్ మీరు ఇంత ముందు రోడ్ కనెక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు మెటీరియల్ ఏం యూజ్ చేశారు, సో డెవలప్మెంట్ ఎలా ప్లాన్ చేశారు, అసలు ఏంటి సార్? మీరు గుడ్ క్వశ్చన్ వేశారు. యాక్చువల్ మన ప్రాజెక్ట్ మీరు ఎంట్రీ అయితే ప్రాజెక్ట్ పేరు చూసారా, వర్జీనియా సిటీ. యాక్చువల్లీ వర్జీనియా సిటీ అనేది మన ఇండియా కాదు, ఫారెన్ లో వర్జీనియా సిటీ అనేది నంబర్ ఆఫ్ లైక్ రిచ్ పీపుల్, అంటే ఇక్కడ ఉంటే ఒక 1000 CR 2000 CR ఉన్న పీపుల్ ఇక్కడ ఉంటారు అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసే లొకేషన్ వర్జీనియా సిటీ. మనం ఏదైతే కాంటెంట్ ఉందో ఆ కాంటెంట్ తోటి వర్జీనియా సిటీ అనే దాన్ని మేడ్చల్ తీసుకొని వచ్చాం. అంటే ఇక్కడ పీపుల్ ఆస్తి పనులను కాదు, ఆనందంగా ఉన్నారు అనే ఆలోచన క్రియేట్ చేసుకోవడం కోసం మనం వర్జీనియా సిటీ అనే పేరుని తీసుకొని వచ్చాము. సో మనం ఎంటైర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే,
ప్రాజెక్ట్ ప్రైస్ ఎంత, సో ఎస్ఎఫ్టీ ఎంత స్క్వేర్ యార్డ్లో ఇస్తున్నారు, సో దాని గురించి మీరు తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు అడిగేద్దాము. సో ఇప్పుడు మన ఎంటైర్ ప్రాజెక్ట్లో ఫస్ట్ యూనిట్స్ నుంచి సో మనం ఎంత స్టార్టింగ్ స్క్వేర్ ఫీట్ నుంచి స్క్వేర్ యార్డ్ నుంచి ఇస్తున్నామో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. షూర్. అయితే మనం ఇందాక అనుకున్నాము 10 acresలో 113 టోటలీ 113 విల్లాస్ అని మనం మాట్లాడుకున్నాం కదా. వీటిలో డిఫరెంట్ సెగ్మెంట్స్ మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ ప్రైస్ 120 స్క్వేర్ యార్డ్స్ 1500 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కి 1700 ప్లస్. అది 120 స్క్వేర్ యార్డ్స్ కి. అందులో మనకి కామన్ గా ఒక కింద వాష్రూమ్ వస్తుంది అండ్ కిచెన్ +1 అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనేమో కిచెన్ ఉంటుంది, టాప్ ఫ్లోర్లో మనకి 2 bedrooms ఉంటాయి. లేదు నాకు లావిష్ కావాలి, నేను కొంచెం సైజ్ ఎక్కువ పెట్టుకుంటాను, నాకు ప్రైస్తో ప్రాబ్లం లేదన్న వాళ్ళకి మాత్రం 200 స్క్వేర్ యార్డ్స్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 200 స్క్వేర్ యార్డ్స్లో మనకి 3 bedrooms వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ టాప్ ఫ్లోర్. టాప్ ఫ్లోర్లో 2 bedrooms, గ్రౌండ్ ఫ్లోర్లో 1 bedroom అండ్ వాష్రూమ్ ఆల్సో. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు కావాలంటే మేడ్, మన ఇంట్లో వర్క్ చేయడానికి మేడ్ ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ వాష్రూమ్ కూడా మనం తీసుకోవచ్చు. దట్స్ నో ఇష్యూ. సో 2300 స్క్వేర్ ఫీట్ తోటి మనము మొత్తం కన్స్ట్రక్షన్ బిల్డప్ ఇరే ఇస్తున్నాము. అయితే ఇక మనం మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్గా ఏదో ఫార్మాలిటీగా వెళ్ళా కట్టారు వదిలేశారు అని కాకుండా ప్రతి ఒక్క ప్లాట్ ఏదైతే ఉందో నంబర్తో పాటు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి విల్లా నెంబర్తో పాటు ప్రతి దానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఎవ్రీ విల్లాకి కాంపౌండ్ వాల్. ఎగ్జాక్ట్లీ. టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి కాంపౌండ్ వాల్ ఒక పార్ట్ అయితే ప్రతి విల్లాకి కూడా కాంపౌండ్ వాల్ అనేది మనకి ఇన్ కేస్ ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన కూడా లేకుండా ప్రతి విల్లాకి కూడా క్లోజింగ్ ఆఫ్ కాంపౌండ్ వాల్. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లలో ఇది మాత్రం ఉండదు. ఎస్, ఇందులో మనం ప్రొవైడ్ చేస్తాండి. సింపుల్. ఎందుకంటే మనం ఇప్పుడు ఈరోజు ప్రతి రూపాయి మనం కన్స్ట్రక్షన్ ఖర్చు పెడుతున్నామంటే కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ 2 lakhs 3 lakhs వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఆ బిల్డర్ ఆయన ఏం చేస్తానంటే అరే వద్దు, ఎందుకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెంచుకోవడం, ఎందుకు తక్కువ చేద్దాం, కస్టమర్కి తక్కువ ప్రైస్లు ఇద్దామని ఆలోచనతో ఉంటారు. కానీ మనం ఎక్కడ కన్స్ట్రక్షన్లో తక్కువ చేయలేదు, మొత్తం ప్రీమియం కన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం కన్స్ట్రక్షన్ ఎందుకు మెన్షన్ చేశానంటే ఈరోజు మనకు కావాల్సినటువంటి విల్లా ఈ విధంగా కావాలనుకున్నప్పుడు మనము రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేసాము అండ్ సిమెంట్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేసాము. దాని సెగ్మెంట్ ఎలా తీసుకున్నామంటే మనకి ఏదైతే ఫ్రంట్ ఎలివేషన్కి సంబంధించి కొంతవరకు రెడ్ బ్రిక్ ఉంటుంది, కొంతవరకు సిమెంట్ బ్రిక్ ఉంటుంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంది. మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో మెయిన్ డోర్ సపోర్ట్ కోసం మనము కంప్లీట్లీ రెడ్ బ్రిక్నే యూజ్ చేసాం. మీరు కన్స్ట్రక్షన్ చూడండి, ఇది ఫీల్ టు టచ్. మీరు ఎప్పుడైతే మన కన్స్ట్రక్షన్ టచ్ చేసి ఓకే దిస్ ఈస్ గుడ్ అని మీరు మాకు ఎప్పుడైతే కంఫర్టబుల్గా చెప్పగలరో అప్పుడే మీకు మేము హ్యాండ్ ఓవర్ చేయగలం. ఇన్ కేస్ మీకు చిన్న చేంజెస్ ఉన్నాయి, సార్ నాకు ఈ విల్లా కొంచెం క్లీన్ కావాలి, నాకు ఇంకా ఫినిషింగ్ కావాలంటే కనుక మేమే దగ్గరుండి ఫినిష్ చేసి మీ చేతిలో కంప్లీట్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెట్టి విల్లా హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము ఉంటాం. ఒక బేబీని పెట్టినట్టు మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మీ సొంత ఇంటి కళని మేము నెరవేరుస్తాం. దట్స్ అ ప్రామిస్. డెవలప్మెంట్ కలిగిన విల్లా కాన్సెప్ట్ అన్నమాట ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్లో 10 acresలో మనము 113 విల్లాస్ అంటే సెగ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 120 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 173 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్. ఎందుకంటే రైట్ నో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు 2 కోట్లు పెట్టుకోవాలి, 3 కోట్లు పెట్టుకోవాలంటే కామన్ మ్యాన్కి అయ్యే పని కాదు కదా. మనం ఇందాక మాట్లాడుకున్నాం అపార్ట్మెంట్ ధరకే విల్లా ఎలా ఇస్తున్నామంటే 120 స్క్వేర్ యార్డ్ ఏదైతే ఉందో 120 స్క్వేర్ యార్డ్లో మనము 1500 స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి ఒక డూప్లెక్స్ విల్లా, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఒక డూప్లెక్స్ విల్లాని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఎక్కడో 1.5 CR 2 CR అనుకోవటం నిజంగా మన అవివేకం. లైక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కూడా ఇప్పుడు కష్టంగా ఉంది. పర్ఫెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. సో మినిమం ఒక 3 BHK తీసుకోవాలన్నా 2 BHK తీసుకోవాలన్నా 70 lakhs 80 lakhs 1 CR అబోవ్ ఉంది. మనం ఏం చేస్తున్నాం 120 స్క్వేర్లో కామన్ మ్యాన్ కూడా ఈజీగా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి 1.08 CR అంటే 1,08,00,000లోనే మనం ఒక విల్లాని ఇస్తున్నాం. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి పార్ట్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి ఈ పార్క్ కానివ్వండి, మనకి కర్బింగ్ స్టోన్స్ కానివ్వండి, CC రోడ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రీమియం. సో మనం కస్టమర్కి తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా అని చెప్పేసి లో బడ్జెట్ మెటీరియల్ ఎక్కడ మనం యూజ్ చేయలేదు, వెరీ ప్రీమియం క్వాలిటీ తోటి మనం యూజ్ చేసాము. సో వన్స్ మనము ప్రతి విల్లాని చెక్ చేయొచ్చు అండ్ మనం ఆల్రెడీ మోడల్ ఫ్లాట్ ఏదైతే విల్లా ఉందో విల్లా కూడా రెడీ చేసాము. ఒకసారి మీరు రెడీ చేసినట్టు విల్లా కూడా విజిట్ చేయండి. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గా వెళ్ళి ఆ విల్లా మోడల్ హౌస్ చూసి అదే విధంగా ఏదైతే మీరు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ గురించి చెప్పారో సో అది కూడా చూసేద్దాం మనం. సో ఇప్పుడు రెడీ అయినటువంటి ఒక మోడల్ విల్లాలోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో లోపల వ్యూ ఎలా ఉంది, ఎంటైర్ మనకు సంబంధించిన విల్లా గురించి మనం చూద్దాము. ఒకసారి మీరు కూడా వచ్చేయండి.
ఇది మొత్తం మనకి 217 స్క్వేర్ యార్డ్స్ విల్లా సైజ్ ఇది. ఓకే. మనకి కార్నర్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. Oh, nice. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి 2340 స్క్వేర్ ఫీట్ తోటి ఈ విల్లా రెడీగా ఉంది. సో మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఉంటుంది ఇది. యా. మనకి ఏదైతే హాల్ ఉందో హాల్ ప్లాన్ ఇది. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్. రైట్ నో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ మోడల్ విల్లాని ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకుంటున్నాము. సో ఈ విల్లా ఆల్రెడీ బుక్డ్ తీసేసుకున్నారు ఆల్రెడీ. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి కంపల్సరీ. యా యా. ఇందులో మనకి ఏంటంటే మెయిన్గా ఎంట్రీ లోపలికి రాగానే లుకింగ్ ఒక పాజిటివ్ వైబ్ లాగా. సో మనకి గ్రాండ్ ఎంట్రీ లోపలికి రాగానే Yes. హాల్, ఓపెన్ స్పేస్ హాల్, అండ్ నెక్స్ట్ లోపల ఒక బెడ్రూమ్ బెడ్రూమ్. అండ్ వాష్రూమ్ ఆల్సో కాంబినేషన్ ఉంటుంది. కిచెన్. సో ఒకసారి మనం కిచెన్ విజిట్ Yeah, చేద్దాం sure. ఫస్ట్. సో ఇట్లా మనకి ఏంటంటే కబోర్డ్స్ తోటి ఆల్రెడీ మనం వేరే వాళ్ళు బుక్ చేసి తీసుకున్నారు కాబట్టి కొంచెం ప్రీమియం కన్స్ట్రక్షన్ తోటి వీళ్ళు తీసుకున్నారు. సో మనం కావాలంటే ఇలా ఇంటీరియర్ చేసి కూడా మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో Okay. ఇంటీరియర్ ఏదైతే ఉందో వాళ్ళకి కావాలంటే మనం ప్రొవైడ్ చేద్దాం. లేదు మా దగ్గర ఆల్రెడీ ఇంటీరియర్ ఉన్నారు మేమే చేసుకుంటాం ప్రాబ్లం లేదంటే గో హెడ్. సో మనకి కిచెన్తో పాటు వాష్ ఏరియా ఉంటుంది మనకి. ఓకే. సో ఇలా వాష్ ఏరియా చూసుకోవచ్చు. తర్వాత మనకి ఫస్ట్ కనిపించేది మాస్టర్ బెడ్రూమ్. ఎస్. యా. సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎస్, ఇది ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు. Yeah. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఓకే. దీనికి మనం ఏంటంటే యాజ్ పర్ మనకు ఉన్నటువంటి సెగ్మెంట్ ప్రకారం ఆఫీస్ సెటప్ కోసం మనం పెట్టుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ మనకు వద్దనుకుంటే ఇక్కడ మనం యాజ్ పర్ బెడ్రూమ్ కాన్సెప్ట్ మనం తీసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటీరియర్ చాలా బాగా చేపించారు. ఎస్, అంటే లైక్ మన ఆలోచన ఏంటంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. యా యా. ప్రీమియం కన్స్ట్రక్షన్ ఎలా చూపించాం, ఇప్పుడు మనం ఆల్రెడీ పుట్టింగ్స్ కలర్ వేసాం కాబట్టి కలర్ కోటింగ్ తీసేసి మనం చూపిలేం కదా. సో మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ ని చూపించాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇంటీరియర్ తోటి. మనం ఏంటి అనేది కూడా మనకు చూస్తున్న వ్యూవర్స్ కానివ్వండి, మన దగ్గర తీసుకునే కస్టమర్ కానివ్వండి, దిస్ ఇస్ బెస్ట్ అనేలాగా మనం ప్రొవైడ్ చేస్తాం. మనకి ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ మోడల్ ఫ్లాట్ లో ఓకే. ఆటోమేటివ్ లైక్ ఎట్లా అంటే స్విచెస్ లేకుండా మొబైల్ ఆపరేట్ తోటి. సో దీనికి ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఈ మొబైల్ యాప్ తోటి మనం దీన్ని మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ బటన్ ఉంది, దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటే లైట్ ఆఫ్ లైట్ ఆన్. యా యా. నైస్. సో స్విచెస్ లేకుండా కూడా మనం ఆపరేట్ చేసుకోవడానికి దిస్ ఇస్ గుడ్ మెథడ్. యా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి వాష్రూమ్ లో ఆటోమేటిక్ లైక్ ఇప్పుడు అలెక్సా ఉంది. యా. అలెక్సా ప్లీజ్ ఆన్ ద లైట్, అలెక్సా ప్లీజ్ ఆన్ ద ఏసీ, ఎలా మనం చెప్పుకుంటున్నామో సో అలెక్సా సెగ్మెంట్ కూడా మనం తీసుకొని వచ్చాము. ఈ విధంగా కావాలంటే కూడా మనం డిజైన్ చేసి కస్టమర్కి ఈ విధమైనటువంటి ఎలక్ట్రికల్ సపోర్ట్ కూడా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. యా. ఎవరికైతే ఇది నీడ్ Yes. మనం అందియగలుగుతాం. షూర్, తప్పకుండా. యా. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇంపార్టెంట్ విల్లాలో ఉండే ఫెసిలిటీస్ కూడా మనకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్గా మేము ఉంటే ఎలా ఉంటుంది, మా ఇంట్లో మేము ఎలా ఉండాలి అనే సెగ్మెంట్ తోటే మా కస్టమర్ కూడా ఈ విధమైన సర్వీస్ ఇద్దామనే ఆలోచనతోనే మేము మీ ముందుకు ఇటువంటి అద్భుతమైనటువంటి విల్లా ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాం. గ్రేట్ గ్రేట్ అండి, గ్రేట్ థాట్స్. సో వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ ఇది వచ్చేసి టచ్ టు స్మార్ట్ లివింగ్. Yes. సో నాకు చాలా బాగా అనిపించింది, ఇంకా ఎక్సైటెడ్ గా ఉంది. సో ఇప్పుడు మనం గ్రౌండ్ అంతా చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి షూర్. అసలు చాలా అంటే చాలా క్రేజియస్ట్ గా ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్ ఇంకా బాగుందండి. ఎస్, మా థాట్స్ ఏమున్నాయంటే మా దగ్గర తీసుకునే కస్టమర్ స్మార్ట్ గా ఆలోచించాలనే ఆలోచనతోటి Yeah. స్మార్ట్ లివింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చాము. Great. అండ్ మనం కింద ఆల్రెడీ బెడ్రూమ్ చూసాం కాబట్టి Yeah. నెక్స్ట్ మన మాస్టర్ బెడ్రూమ్. సో ఇలా మన మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్ గా తీసుకోవచ్చు. టచ్ టు ఫీల్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో మనకి ఆ కాన్సెప్ట్ తోటి మనము ప్రతి వస్తువులో కూడా లైక్ ప్రాణం పెట్టి చేసాడు అంటారు కదా, Yeah, ఆ yeah. విధంగా మనము కావాలని చెప్పేసి ప్రతిదీ కూడా మనము దగ్గరుండి ప్రతి పార్ట్. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ పీపుల్స్ విల్లాస్ కొనాలనే కోరికతో పాటు ఇంటీరియర్ కానీ లివింగ్, ఇందులో లివింగ్ చేస్తే ఆ థాట్స్ కూడా వేరే ఉంటాయి. ఎస్, లైక్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇలా మనము ఇప్పుడు ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా అలానే మనకి కిడ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇంకోటి ఉంటుంది. Yeah. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఒక బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ Yeah. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం సపరేట్ గా తీసుకున్నాము. ఒకసారి ఇది కూడా చూసుకుంటూ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పూజా రూమ్ కూడా సపరేట్ గా ఉంటుంది. ఒకసారి ఇది కూడా మనం చూద్దాము. ఓకే. సో అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇది మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. మనకు ఒక బెడ్రూమ్ కావాలంటే బెడ్రూమ్ గా ప్లాన్ చేసుకోవచ్చు విత్ అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్. ఎస్.
సో దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సో గ్లాసెస్ వ్యూ పాయింట్ చాలా బాగుందండి. సో మన కంఫర్ట్ Balcony కి. మనకి చిల్డ్రన్స్ అంటే చిల్డ్రన్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదు మనం ఒక బెడ్రూమ్ గా ప్లాన్ చేసుకోవాలి, వ్యూ బాగుంది అనుకుంటే వ్యూ బెడ్రూమ్ గా తీసుకోవచ్చు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి పూజ రూమ్, స్పెషల్ గా పూజ రూమ్ కూడా డిజైన్ చేసి Wow. దీనికి స్పెషల్ ప్లాన్ తోటి చాలా 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 పూజ nice రూమ్ కూడా అండి. సపరేట్ ఉంది. బాగుంది. సో జనరల్ గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ చేసుకున్న వాళ్ళకి కూడా సో వెరీ కంఫర్టబుల్, ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా మీరు పూజ చేసుకున్నారంటే దేవుడికి మీకు తప్ప ఇంకెవరు డిస్టర్బ్ లేకుండా అనే ఆలోచన క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం బాల్కనీ చూసేద్దాం. ఎస్, బాల్కనీ కూడా చూసుకోవచ్చు మనం. సో మనకి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓపెన్ బాల్కనీ ఇస్ వెరీ నైస్. చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ తో పాటు అమేజింగ్. లైక్ మీరు జనరల్ గా మూవీస్ లో చూస్తూ ఉంటారు, Yeah, yeah. జనరల్ గా ఒక హీరో ఇట్లా వచ్చేసి అందరికి ఇట్లా హాయ్ చెప్తూ ఉంటాడు. Yeah, yeah. అదే కాన్సెప్ట్ తో మనం కూడా ఏంటంటే ఓపెన్. సో నాకు అనిపిస్తుంది రైట్ నౌ నేను వర్జీనియా సిటీలో ఉన్నా అనిపిస్తుంది యుఎస్ లో. ఎగ్జాక్ట్లీ దట్ అమేజింగ్. Yeah, సో మా కాన్సెప్ట్ కూడా అదే, దట్ ఈస్ అమేజింగ్ అనమాట. Yeah. సో మేము కూడా మీ నోటి నుంచి అవార్డు రావాలని చెప్పేసి మోడల్ ఫ్లాట్ ఏదైతే ఉందో మోడల్ ఫ్లాట్ ని మీకు చూపించడం జరిగింది. Yeah, సో ఈ విధంగా మనము వర్జీనియా సిటీలో ఉన్నటువంటి విల్లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, టాప్ ఆఫ్ మనకు రూఫ్కి వెళ్ళి కూడా మనము చూసుకోవచ్చు. Yeah. సో మనం పైకి వెళ్ళి మన ప్రాజెక్ట్ మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా మనకు అనిపిస్తుంటుంది. సో లుక్ బ్యాక్ టు ఒకసారి పైకి కూడా వెళ్ళేసి మనం చూసుకుంటూ వద్దాం. డన్. మనం చూసాం కదా. Yeah. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మనకి ఏదైతే అనుకున్నామో యాజ్ పర్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు రూప్ ఆఫ్ టాప్ మనం ఏదైతే పైకి వచ్చేసి మనకు ఉన్నటువంటి ఏదైతే విల్లా సెగ్మెంట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇది క్లియర్, వెరీ క్లియర్ మనకి Yeah, yeah, yeah. కనిపిస్తూ ఉంటాయి. ఇలా సరదాగా సాయంత్రం అలా పైకి వచ్చి చల్లగాలికి మనం ఎంజాయ్ చేయాలనుకున్న ఆలోచన ఉన్నా కూడా ఒక కిట్టి పార్టీ పెట్టుకోవాలనుకున్న ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా ఇట్స్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్. పీస్ఫుల్ కావచ్చు అండ్ నేచర్, లైక్ మనం నియర్ బై ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాము. ఎస్. సో చాలా బాగుంది. సో నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఎవరైనా స్టే చేస్తున్నారా, లివింగ్ పర్పస్ ఉంటుందా? గుడ్ క్వశ్చన్. మీరు ఇంకా ప్రాజెక్ట్ లోకి వచ్చారు కానీ చూడలేదు ఎవరిని. యా చూడలేదు. ఆల్రెడీ 20 ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు, ఓ నైస్. స్టే చేస్తున్నారు. సో ఎంటైర్ మన ప్రాజెక్ట్ లో 20 మెంబర్స్ ఉంటున్నారు అంటే దిస్ ఈస్ రెడీ టు మూవ్. Yeah, మనం yeah, yeah. ఇంతకు ముందే డిస్కస్ చేసాం, దిస్ ఈజ్ రెడీ టు ఈట్. Ready to eat. ఉన్నటువంటి ఒక ఫుడ్ ఎలా ఉంటుందో దిస్ ఈజ్ రెడీ టు లివింగ్. సూపర్ సూపర్. సో ఇప్పుడు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకు కావాల్సిన యూనిట్ లో కావాల్సిన స్క్వేర్ యార్డ్ లో స్క్వేర్ ఫీట్ మనకు అందుబాటులో అవైలబుల్ ఉన్నాయి. యా యా యా. సో ఎంత త్వరగా వచ్చి మనం బుక్ చేసుకుంటే అంత త్వరగా మనం గృహప్రవేశం చేసుకోవచ్చు. గ్రేట్ 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 థింగ్. అండ్ ప్రాజెక్ట్, ఎంటైర్ ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. చూశారు కదండి, ఇంత మంచి బ్యూటిఫుల్ విల్లాస్ నియర్ బై ఓఆర్ఆర్. లాస్ట్ ఎండింగ్ లో సో సారు ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తారు, సో ఒకసారి అవి విందాం మనం. సో యాక్చువల్లీ మన ప్రాజెక్ట్ గురించి మెయిన్ ఆల్రెడీ మనం అన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి Yeah, ఫినిషింగ్ లో కూడా మీకు ఒక చిన్న సపోర్టింగ్ ఏంటి అంటే మేడ్చల్కి అతి దగ్గరగా అపార్ట్మెంట్ ప్రైస్లోనే మనం విల్లా ఇస్తున్నాం కాబట్టి వెరీ నియర్ టు మేడ్చల్ రింగ్ రోడ్ కానివ్వండి, కండ్లకోయ ఐటీ హబ్ ఆల్రెడీ మనకి ఉంది కాబట్టి అది కూడా వెరీ నియర్ ఉంటుంది. అండ్ రెసిడెన్షియల్ ఎక్కడ చూసినా కూడా మనకు చుట్టూ ఇల్లే కనిపిస్తున్నాయి, ఇక్కడ స్లమ్ అనే ఆలోచన లేదు. అండ్ ఇంకొకటి, ఇంకా ఒక 5 years పడుతుందేమో, 10 years పడుతుందేమో అనే ఆలోచన మీకు అవసరం లేదు. ఈరోజు మనం రెడీ టు మూవ్గా ఉన్నటువంటి విల్లాస్కి వచ్చేసి మీకు కావాల్సిన విల్లాని బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రాజెక్ట్ గురించి ఇంకా మీకు ఏదైనా సందేహాలు, సలహాలు కావాలన్నా ఈ కింద ఉన్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గేటెడ్ కమ్యూనిటీలో 3 CR ఎబోలో కూడా ఇందులో కొన్ని యూనిట్స్ ఉన్నాయి. సో అలాంటి క్లయింట్స్ కూడా, అలాంటి కస్టమర్స్ కూడా ఇందులో స్టే చేస్తున్నారు కాబట్టి సో ఇంత మంచి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు ఈ ప్రాజెక్ట్ గురించి, ఎంటైర్ ప్రాజెక్ట్ గురించి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ కావచ్చు, విల్లా డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఇవన్నీ మీ ముందుకి వచ్చేలా చేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వికే చౌదరి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా. యా.